ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని ఆధ్వర్యంలో పవన్ సమక్షంలో వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరబోతున్నారు. ఒంగోలు కార్పొరేషన్ 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, 3 కోఆప్షన్ సభ్యులు వైసీపీ వీడబోతున్నారు. ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని ఆధ్వర్యంలో పవన్ సమక్షంలో వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరబోతున్నారు. ఒంగోలు కార్పొరేషన్ 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, 3 కోఆప్షన్ సభ్యులు వైసీపీ వీడబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, సుమిత్ర, ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఒంగోలులో ఇప్పటికే వైసీపీ నిర్వీర్యమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జగన్కి దగ్గర బంధువైన బాలినేని ఇటీవల జనసేన పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన వైసీపీని ఖాళీ చేసే పనిలోనే ఉన్నారు. ఇప్పటికే ఏదైతే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 41 మంది వైసీపీ కార్పొరేటర్లు, వైసీపీ మేయర్ కూడా గెలుపొందారు. అయితే దాదాపు 19 మంది మేయర్తో కలిపి ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా కూడా జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని చేరినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు టచ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, 3 కోఆప్షన్ సభ్యులతోటి ఈరోజు మరి కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వాళ్ళంతా కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఏదైతే ఒంగోలులో వైసీపీకి బాలినేని దూరమైన తర్వాత ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నాయకులందరితోటి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరుపుతున్నారు. ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించి కూడా ఆయన నాయకులతోటి, వైసీపీ నాయకులతోటి చర్చలు జరుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వైసీపీని ఖాళీ చేసి 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరడం, స్థానికంగా ఒంగోలులో వైసీపీ పూర్తిగా బలహీన పడిపోయిందని చెప్పవచ్చు. దాదాపు 50 డివిజన్లో ఇప్పటి వరకు కూడా పెత్తనం చలాయించిన నాయకులు గత కొన్ని సంవత్సరాలుగా వైసీపీకి ఏదైతే స్థానికంగా పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళంతా కూడా ఇటు తెలుగుదేశం పార్టీలో చేరడంతో పాటు జనసేన పార్టీలో తాజాగా చేరేందుకు వెళ్ళిపోవడంతో వైసీపీ ఒంగోలులో ఖాళీ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఒంగోలు కార్పొరేషన్లో నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ జెండా ఎగురుతూనే వచ్చింది. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే వైసీపీకి ఒక్క కార్పొరేటర్ కూడా మిగిలిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరితో పాటు మరికొంతమంది ఎంపీపీలు, జెడ్పీటీసీలు కూడా జనసేన పార్టీలో చేరేందుకు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. వీరితో పాటు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా జనసేనలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే వీరందరితో కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి జనసేనలో చేర్చాలని ఇటు బాలినేని చేస్తున్న ప్రయత్నాలు అయితే సఫలమయ్యాయని చెప్పవచ్చు. ఈ రోజు మరి కాసేపట్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరబోతున్నారు. సుమిత్ర.